అధికారంలో ఉన్నప్పుడు వినుకొండలో చేసిన దోపిడీలు వైసీపీ నేత బొల్ల బ్రహ్మనాయుడికి సరిపోలేదా అని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న బుద్ధి మారలేదా అని నిలదీశారు. హైదరాబాద్లో దొంగ పత్రాలతో ప్రభుత్వ భూమిని దోచుకునేందుకు చేసిన ఎత్తుగడ పారలేదన్న జీవి ఇలాంటి వాళ్లను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని అన్నారు. జగన్ అవినీతి సామ్రాజ్యంలో ఒక త్రిమంగళం. అధికారంలో ఉన్నప్పుడు అధికారం అడ్డం పెట్టుకొని దోచుకున్నారు. ఈ రోజు దాని పక్క రాష్ట్రాలకు కూడా ఈరోజు దోపిడీ వ్యవస్థ ఈరోజు పక్క రాష్ట్రాలకు కూడా పాకటం ఎంతో బాధాకరం. 1500 కోట్ల ఆస్తి అప్పనంగా 35 కోట్లు కొట్టేస్తారా? దొంగ జీవులు సృష్టిస్తారా? తెలంగాణ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఏమండి, గేదె చేలో మేస్తా ఉంటే దూడను గట్టు మేస్తుందండి. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రాన్ని లూటీ చేశాడో, రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులు పాలు చేశాడో జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు కూడా ఆ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని బ్రహ్మనాయుడు యొక్క దోపిడీకి అడ్డు లేకుండా పోయింది, బ్రహ్మనాయుడు కబ్జాలకు అడ్డు లేకుండా పోయింది. అందుకే వైసీపీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్. ఇది ప్రజల నినాదం, ఇది ప్రజల నినాదం కావాలి, ప్రతి ఒక్కరి నినాదం కావాలి. ఇచ్చిన ఒక్క అవకాశాన్ని దోపిడీకి ఉపయోగించుకొని, కబ్జాలకు ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అరాచకాలు చేసినటువంటి జగన్కి చరిత్రలో ఇంకొకసారి ప్రజలు అధికారం ఇవ్వరు.